హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మా అమ్మాయికి టిఫిన్ బాక్స్లోకి బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. సో ఫస్ట్ బటర్లో కొంచెం గార్లిక్ ఎక్కువ వేసుకున్నాను, వెల్లుల్లిపాయ సన్నగా తరిగి వేసేసాను అండ్ అప్పుడే దంచుకున్న పెప్పర్ కూడా వేసాను. సో మిరియాలు, వెల్లుల్లిపాయ ఈ రెండేనండి నేను తాలింపులో వేసింది. కాకపోతే తాలింపు బటర్లో వేసాం కాబట్టి ఎప్పుడైనా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మష్రూమ్స్ వేసుకొని ఆ వాటర్ అంతా పొయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత కుక్ చేసిన రైస్ వేసేసి కొంచెం వెనిగర్, సోయా సాస్, సాల్ట్ అండ్ లాస్ట్లో షేజ్వాన్ చట్నీ వేసుకున్నానండి. యాక్చువల్లీ మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే అది వేసుకుంటే ఇంకొంచెం స్పైస్ లెవెల్స్ బాగుంటాయి. ఈ షేజ్వాన్ చట్నీ ఏంటి అంటే కొంచెం స్వీట్గా ఉంటుంది, బట్ దెన్ ఇట్ ఈస్ ఓకే టు బ్యాలెన్స్ ద ఫ్లేవర్స్. మరీ అంత స్పైసీ అయిపోయినా కూడా కష్టం కదా. సో ఇట్లాగైతే సింపుల్ అండి. లిటరలీ రైస్ కుక్ అయిపోయినాక మనకు పట్టే టైం ఎంత అంటే 15 to 20 minutes కూడా పట్టదేమో అనిపించింది నాకు. చాలా సింపుల్ రెసిపీ. ఇలాంటి సింపుల్ రెసిపీస్ యట్ హెల్దీ కూడా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే ఫ్లేవర్డ్ రైస్ అండ్ ఫ్రైడ్ రైస్ ఈ రెండు మాత్రం ఎలా చేసినా కూడా బాక్స్లో మా అమ్మాయి విల్ బీ హ్యాపీ. సో ఇది చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ పెసరట్టు చేశానండి. సో అందరికీ పెసరట్టే. అండ్ పెసరట్టు అన్నది నేను రెగ్యులర్గా చేయటానికి ట్రై చేస్తాను, అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా చేయటానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇవాళ పెసరట్టు వేసేసానండి. అండ్ పెసరట్టులో మామూలుగా పైనుంచి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది, అల్లం ముక్కలు, ఉల్లిపాయ వేసుకుంటే. కానీ మా అమ్మాయి ఏంటి అంటే ప్రతిదీ తీసి ఏరుతూ ఉంటుంది అనమాట అవన్నీ పైనుంచి వేస్తే. అందుకని నేను అన్ని పెసలు వేసేటప్పుడే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర అన్నీ వేసేసి కొంచెం కొత్తిమీర కూడా ఎక్కువ వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాను. సో ఫ్లేవర్ అయితే వస్తుంది, కానీ ఏం వేసాము అన్నది వాళ్ళకి అర్థం కాదు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఇవాళ ఈ టర్టిల్ వైన్ ప్లాంట్ ఉందండి. ఇది భలే ఇట్లా గ్రో అవుతుంది అనమాట, క్రీపర్ లాగా అట్లా ఫాలింగ్ ఎఫెక్ట్ వస్తుంది దీనిది. సో దీన్ని నేను ఇవాళ టీవీ యూనిట్ పైన పెట్టి చూద్దాము ఎలా అనిపిస్తుందో అనేసి పెట్టాను. ఎందుకంటే ఇక్కడ అసలు నాకు గ్రీనరీ లేదండి ఈ స్పాట్లో, అందుకని ఇది పెట్టాను. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి అండ్ కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా మార్నింగ్ సెషన్ అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చి కొంచెం నెయ్యి చేద్దాము అనేసి మీగడ అదంతా తీసి బయటే పెట్టుకున్నానండి మార్నింగే. కానీ ఇప్పుడు కొంచెం బటర్ చేయటానికని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది చేసేటప్పుడు మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి. ప్లీజ్ డోంట్ హేట్ మీ ఫర్ దిస్, కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటో అన్నది మీతో షేర్ చేసుకుంటాను. నేను రీసెంట్లీ ఒక రీల్ చూశానండి. మిజోరం అమ్మాయి అనుకుంటాను, 7 years 6 years ఉందండి, చిన్న పిల్ల. అందరూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆల్ ద మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి ముందు వందే మాత్రం పాడిందండి. అసలు ఎంత బాగా పాడిందంటే గూస్ బంప్సే మనకి. అలాంటిది ఈ మధ్యకాలంలో పిల్లలు ఇలాంటి పాటలు పాడటం కొంచెం తగ్గిపోయిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే నేను రీల్స్ బై మిస్టేక్ ప్రెస్ చేసినా కూడా ఎలాంటివి వస్తున్నాయి అంటే పిల్లలు పిచ్చి పాటలు, లేదా పిచ్చి పాటలకి క్రింజ్ సాంగ్స్ అండి. అసలు ఆ పాటలకి పిల్లలతో డ్యాన్స్ ఎలా చేయిస్తున్నారో పేరెంట్స్ నాకు అర్థం కావట్లేదు. అది డ్యాన్స్ చేయించి మళ్ళీ వాళ్ళే అప్లోడ్ చేస్తున్నారు రీల్స్లో. రిడిక్యులస్ పని అండి ఇది. పిల్లలకి మంచివి ఏమైనా నేర్పించాలి, కానీ ఆ సినిమా పాటలు నేర్పించి ఆ సినిమానే లైఫ్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాం ఏంటి? అసలు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే బుక్ రీడింగ్, లేకపోతే బయటకు వెళ్ళటము,
అంటే నేచర్కి దగ్గరగా తీసుకురావటం, లేకపోతే మన స్పిరిచువల్ స్క్రిప్చర్స్ చెప్పటము, ఇట్లాంటివి ఇవ్వండి. ఆ సినిమాతోనే అసోసియేట్ చేసుకుంటున్నాము. నాకు అక్కడ అసలు నచ్చట్లేదు. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ తెలుగు పేరెంట్సా, లేకపోతే మన జనరేషన్లో అందరూ ఇట్లాగే ఉందా అన్నది నాకు అర్థం కాలేదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ డిడ్ హర్ట్ ఎనీవన్. కానీ నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నానండి, ఆ పిల్లలు ఆ డ్యాన్సులు చేస్తుంటే మాత్రం చూడలేకపోతున్నాము. సో అందుకని ఆ టాపిక్ అయితే ఇవాళ తీసుకొచ్చాను. ఇంకా వీ విల్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ అండి. ఇవాళ కొంచెం ఈ కట్లరీ యూనిట్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇది అంత మెస్సీగా అయితే అవ్వదండి, ఎందుకంటే సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. పెద్ద గరిటెలు ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి సెపరేట్ కంపార్ట్మెంట్స్. అండ్ నేనేం చేస్తానంటే ప్లాస్టిక్ బాస్కెట్స్ యూస్ చేస్తాను స్పూన్స్ ఫోక్స్ పెట్టడానికి. సో అవి ఒక డెసిగ్నేటెడ్ స్పేస్లో ఉంటాయి కాబట్టి అంత తొందరగా మిక్సప్ అయిపోవు, మెస్సీగా అవ్వదు షెల్ఫ్. సో ఇవాళ మొత్తం అన్నీ తీసేసి ఫస్ట్ షెల్ఫ్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇట్లాంటి స్టీల్ షెల్ఫ్స్ వస్తున్నాయి కదా, వీటిని క్లీన్ చేయటం అయితే ఈజీ, కానీ ఏదైనా డ్రా కొంచెం డిటాచబుల్గా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. మరి మాడ్యులర్ కిచెన్స్ అన్నీ ఈ మధ్య ఇట్లాగే వస్తున్నాయి కదా. సో వీటిల్ని క్లీన్ అయితే చేసేసాను, వెట్ వైప్తోనే క్లీన్ చేశానండి, జస్ట్ ప్లెయిన్ వాటర్. అండ్ ఈ ప్లాస్టిక్ బాస్కెట్స్లో నేను ఫోర్క్స్ స్పూన్స్ పెట్టుకున్న బాస్కెట్స్ కూడా ఒక్కసారి వాష్ చేసేసుకొని కొంచెం సన్ డ్రై చేసినాక అప్పుడు షెల్ఫ్స్లో పెట్టుకుంటాను. కిచెన్లో అన్నిటికంటే వర్స్ట్ థింగ్ ఏంటి అంటే మాయిశ్చర్ ఉండటం. మాయిశ్చర్ అన్నది ఉంది అంటే కాక్రోచెస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఎప్పుడు ఏది సర్దుకున్నా మీరు కిచెన్లో మాయిశ్చర్ అన్నది లేకుండా అది కంప్లీట్గా డ్రై అయిపోయినాకే సెట్ చేసుకోండి. అదొక్క విషయం కొంచెం కేర్ఫుల్గా ఉంటే మన కిచెన్లో మోస్ట్ ఆఫ్ ద టైం మనం కాక్రోచెస్ని ఇన్సెక్ట్స్ని ఫేస్ చేయకుండా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో ఇవి వాష్ చేసుకొని సన్ డ్రైయింగ్కి అయితే పెట్టేసుకున్నాను. అండ్ సైమల్టేనియస్లీ పొయ్యి మీద నెయ్యి పెట్టాను కదండి, అంటే బటర్ పెట్టాను కదా, అది నెయ్యి కాగుతూనే ఉంది. సో ఇట్లా 2 పనులు సైమల్టేనియస్గా చేసేసుకున్నామంటే మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. ఒక పని తర్వాత ఇంకొక పని, దాని తర్వాత ఇంకొక పని అంటే హోల్ డే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం పని చేస్తూనే ఉంటాం, పని మాత్రం అవ్వదు. సో కొంచెం స్మార్ట్గా అయితే వర్క్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో నెయ్యి కూడా చూసుకుంటున్నాను, ఇది అడుగంటుద్దేమో అనేసి. అండ్ ఈ డిషెస్ గురించి కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారండి, స్టీల్ కుక్వేర్ గురించి. ఇదే అయితే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ డిష్ అయితే వినోద్ బ్రాండ్ అండి. ఇది యూస్ చేసి కూడా నేను 4 years నుంచి యూస్ చేస్తున్నాను. చాలా థిక్ బాటమ్ ఉంటుంది, సో అడుగు అంత తొందరగా అంటుకోదు. అండ్ ఇక్కడ నీట్గా అయితే కట్లరీ సెట్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఏంటి అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి కదా, లైక్ గార్లిక్ క్రషర్, లెమన్ స్క్వీజర్, పొటాటో మేషర్, అవన్నీ ఈ పెద్ద కంపార్ట్మెంట్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ తాలింపు గిన్నెలు ఉంటాయి కదా, అండ్ అవి తాలింపు గిన్నెలు అండ్ టీ స్టెయినర్స్ ద నెక్స్ట్ కంపార్ట్మెంట్లో పెట్టుకున్నాను. అండ్ స్పాచులాస్, మన గుంట గరిటెలు, చిల్లు గరిటెలు ఇవన్నీ ఉంటాయి కదా, వుడెన్ స్పాచులాస్తో సహా అన్ని స్పాచులాస్ అన్నీ ఈ అదర్ కంపార్ట్మెంట్లో పెట్టుకున్నాను. ఇట్లా డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు అంత తొందరగా మెస్సీ అవ్వదు. కంపార్ట్మెంట్ లేని వాళ్ళు ప్లాస్టిక్ ఈ బాస్కెట్స్ దొరుకుతున్నాయి కదండి డీమార్ట్లో, వాటిల్లో అవి తెచ్చి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఈ స్పాచులాస్ కంపార్ట్మెంట్లోనే వుడెన్, స్టీల్ అన్ని రకాల స్పాచులాస్, అన్ని రకాల గరిటెలు దీంట్లోనే పెట్టేసుకున్నాను. సో అన్నీ ఒక చోట ఉంటాయి కాబట్టి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, వంట చేసేటప్పుడు ఆ హైరానా అన్నది తగ్గిపోతుంది. అండ్ మోమోస్ తినడానికి, నూడిల్స్ తినడానికి మా అమ్మాయి ఇవి చాప్ స్టిక్స్ యూస్ చేస్తూ ఉంటుందండి. సో అవి కొన్ని వుడెన్వి ఉన్నాయి, కొన్ని స్టీల్వి తెప్పించాను, కొన్ని స్టీల్ స్ట్రాస్ ఉంటాయి. అవన్నీ ఈ పౌచ్లో అన్నీ ఒక చోట ఈ పౌచ్లో పెట్టేసుకున్నాను. సో కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఉన్నా లేకపోయినా తను మ్యాగీ అట్లాంటివి చేసుకుంటూ ఉంటుందండి. సో తను తీసుకొని పికప్ చేసుకొని మెస్ చేయకుండా మిగతా వాటిలన్నిటినీ గెలక్కుండా ఆ పౌచ్లో నుంచి తీసేసుకొని యూస్ చేసుకోగలదు. సో ఇవన్నీ సర్దుతూ ఉండేసరికి ఇక్కడ నెయ్యి కూడా అయిపోయిందండి. సో ఫస్ట్ అయితే నేను దీన్ని స్టెయిన్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటాను.
అండ్ ఈ గిన్నెలో మాత్రం నేను వాటర్ పోసి కొంచెం లిక్విడ్ విమ్ ఉంటుంది కదా, అది పోసేసి పెడతాను. సో దట్ మా హౌస్ హెల్ప్ వచ్చేసరికి ఇది నాని ఆ సోప్ వల్ల కొంచెం అడుగు అంటినట్టు ఉంటుంది కదా, అది పోతుంది. ఎంత నెయ్యి మనం ఎట్లా కాసినా కూడా కొంచెం అయితే అడుగు అంటుందండి. అది లేకుండా అయితే అసలు నెయ్యి చెయ్యటం అన్నది నెక్స్ట్ ఇంపాసిబుల్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మైట్ బీ ఐఎమ్ రాంగ్. సో ఇవంతా చేసేసుకుంటూనే ఉన్నానండి సైమల్టేనియస్లీ. నెయ్యి రెడీ అయిపోయింది అండ్ ఈ షెల్ఫ్ కూడా నీట్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆ బాస్కెట్స్ అన్నీ ఆరిపోయినాయండి. సో అవి లోపలికి తెచ్చేసి స్పూన్స్ అండ్ ఫోర్క్స్ సెపరేట్ బాస్కెట్లో పెట్టుకుంటాను. మీరు అందంగా కనిపించాలి అంటే సేమ్ కలర్ తెచ్చుకొని యూస్ చేయొచ్చు కిచెన్ అంతా బాస్కెట్స్ అన్నీ. కానీ నాకు ఇది ఓన్ హౌస్ కాదండి, ఎవ్రీ హౌస్ ఈజ్ డిఫరెంట్ ఫర్ మీ. సో నేనైతే ఇంట్లో ఉన్న బాస్కెట్స్ని ఇట్లా రీయూజ్ చేసుకుంటూ ఉంటాను. ఫోర్క్స్ అన్నీ ఒక బాస్కెట్లో, స్పూన్స్ అన్నీ ఒక బాస్కెట్లో పెట్టుకుంటాను. అండ్ ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంది కాబట్టి మనం కిచెన్లో ఉన్నా లేకపోయినా అందరూ ఎవరైనా సెట్ చేస్తున్నారు అంటే దే విల్ పుట్ స్పూన్ అండ్ ఫోర్క్ ఇన్ దట్ బాస్కెట్ ఓన్లీ. సో ఇదొక హెల్ప్ అవుతుందండి మనం ఒక సెపరేట్ ఐటమ్ ఒక సెపరేట్ బాస్కెట్లో పెట్టినప్పుడు. అండ్ ఈ వెనకాల ఫ్రూట్ ఫోర్క్స్ ఉంటాయి కదండి, ఫ్రూట్ ఫోర్క్స్ ఏమో మరీ చిన్న చిన్నగా ఉంటాయి, అవి మిస్ప్లేస్ అయిపోవటం చాలా ఈజీ. సో ఒక ప్లాస్టిక్ చిన్న ట్రే ఉంది నా దగ్గర. ఆ ట్రేలో ఫ్రూట్ ఫోర్క్స్ అన్నీ సెపరేట్గా పెట్టి ఈ వెనకాల స్పేస్ ఉంటుంది దాన్ని కూడా యూస్ చేసుకోవాలి కదా అనేసి ఆ వెనకాల అవి పెట్టాను. అండ్ స్పూన్స్ పెట్టిన షెల్ఫ్లో ఏమో వెనకాల ఎక్స్ట్రా లైటర్స్, ఎక్స్ట్రా సిజర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆర్గనైజ్ చేశాను. సో ఇలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఇది చాలా రోజుల వరకు మనకి హ్యాసల్ లేకుండా మనం కిచెన్లో పని చేసుకోవచ్చండి. అండ్ మీరు కనుక ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే మీకేదో ఒక ఆస్పెక్ట్లో కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా. సో లైక్ చేయటం మర్చిపోద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాట్ విల్ గివ్ మీ మోటివేషన్ టు డూ బెటర్ కంటెంట్. సో ఇంకా లాస్ట్లో ఇవాళ ఏంటి అంటే స్నానానికి వెళ్ళే ముందు ఇవాళ బట్టలన్నీ కొన్ని ప్రెస్ చేయాల్సినవి ఉన్నాయండి, అప్పటికప్పుడు ప్రెస్ చేసేసుకుంటున్నాను. అండ్ ల్యాప్టాప్లో ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూ బెడ్రూమ్లో అయితే నేను ఇట్లా ప్రెస్ చేసుకుంటాను, లేకపోతే టీవీ చాలా బట్టలు ఉంటే టీవీ దగ్గర అక్కడ కూర్చొని ప్రెస్ చేసుకుంటాను. ఇవాళ ఈ 2 బాటమ్సే ఉన్నాయి ప్రెస్ చేసుకోవాల్సింది, అది చేసేసుకొని ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేసేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే.